నారాయణ మహాప్రభు మరి ఈ కథలు కాకాలు ఎత్తుకొచ్చాయో ఒక చుట్టూ నువ్వు చెప్పినట్టయితే నేను నేర్చుకుంటాను, ఇంకో కాడ చెప్పుకుంటాను. అలా కాదండి మహాప్రభు, తెలియకుండా నీటిలో దిగలేడు. ఈత లేకుండా నీటిలో దిగుతాడు, ఈత నీటిలో దిగుతాడు. బావగారు ఒక చుట్టూ చెప్పండి గురువు గారు. లేకపోతే దిగలేడండి మహాప్రభు. ఎలా చెప్పురా తెలివైనడు ఎంతమంది వచ్చినా ఇల్లంతా నా ఊరే. రోమపాదుడు ఎంతో ధర్మాత్ముడు కదా మహాప్రభు, ఎంతో పుణ్యాత్ముడు కదా. మరి అటువంటి రాజు పరిపాలనలో భూములు బీరి పారిపోవడానికి, కరువు కాటకాలు రావడానికి కారణం ఉంటారు కదా మహాప్రభు. నాకు తెలియకే నిన్ను అడిగాను. నేను చూడలేదని చెప్పిన సత్యనారాయణ చూపిందా, నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ వాదింపులు చూడలేదండి. ఈ ఏడు ఇప్పుడు తొలకర ముందే ఇప్పుడు ఆనకూరలేదు ఏం చేస్తాం దోళ్ళకి నీళ్ళు. మరి ఎందుకు వచ్చిందంటే నేను ఎవడన్నా చేశాడు అక్కడ చెప్తాడే అక్కడ లేదు తెల్లంట. రామపాదుని పరిపాలించేటువంటి అంగ దేశంలో ఒకనొకప్పుడు గోహత్య జరిగి ఉన్నది కదా. గోహత్య జరగడం వల్ల, గోహత్య బ్రాహ్మణ పాపాలు ఏట్టుకోవడం వల్ల సకాలంలో వాళ్ళ కొరక వాళ్ళు మొత్తాన్ని కొరడం అనేలేదండి. సకాలంలో వాళ్ళ కొరక పాడి పంటలకి, పశువులకి నీరు నిప్పు లేక కరువు కాటకాలు ఏర్పడ్డాయి కదండి మహాప్రభు. అయితే ఈ కరువు కాటకాలతో దేశంలో ఉన్న ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారు. రామపాదుడు నేను పరిపాలించే రాజ్యంలో ఇటువంటి కరువు కాటకాలతో నా ప్రజలందరూ ఇబ్బంది పడిపోతున్నారు. ఈ కరువు కాటకాలు పోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. కొంతమంది బ్రాహ్మణోత్తములు అడిగి ఉన్నాడు కదండి మహాప్రభు. అప్పుడు బ్రాహ్మణోత్తములు కారిడడువుల్లో ఋషి శృంగుడిని ఒక